इस ब्रेकिंग न्यूज़ మనం సభకు ప్రిపేర్ అయ్యి రావాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకోవడంతో సీఎల్పీ మీటింగ్ నిర్వహించారు. ఇక్కడే సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు సీఎం. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ గా పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందన్నారు ముఖ్యమంత్రి. భవిష్యత్ ప్రణాళికలు ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలన్నారు సీఎం. సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలన్నారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలని సూచించారు ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సబ్జెక్ట్ మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదని గుర్తు చేస్తూ సీఎల్పీ నేతగా ఉన్న బట్టి విక్రమార్కకు జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదన్నారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు తనను సభకు రాకుండా చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. మహిళా శాసనసభ్యులు చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలన్నారు ముఖ్యమంత్రి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. సిఎల్పి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎల్పీ నేతగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ప్రతిరోజు సమయానికి అసెంబ్లీకి మండలికి హాజరు కావాలి. ప్రతి సబ్జెక్టు మీద తరవుగా ప్రిపేర్ వచ్చి పనిచేయాలి. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక నుంచి మనం కేసీఆర్ ని ఇతరులు నిందించడం కాదు, మనం కూడా చేసిన పనులను అసెంబ్లీలో చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా మాట్లాడే అవకాశం వస్తే వారంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి గట్టిగా మాట్లాడాలని చెప్పేసి కూడా సీఎం వారికి సూచించారు. ఎవరు కూడా అసెంబ్లీకి ఆప్షన్ కాకుండా ఉండాలి. ప్రతి విషయంలో కూడా అవగాహన పెంచుకొని మాట్లాడాలని కూడా వారితో చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వీరితో పాటు అటెండెన్స్ విషయంలో ఖచ్చితంగా రోజుకు 3 సార్లు విప్పులంతా కూడా ఫాలో చేయాలని చెప్పేసి కూడా సూచించారు. వారికి కేటాయించిన సబ్జెక్టుల మీద తరువుగా ప్రిపేర్ అయి రావాలి. బీఆర్ఎస్ నేతల మీద నెగిటివ్ మాత్రమే కాదు, మనం చేసిన మంచి పనుల విషయంలో వాటిని పాజిటివ్ గా కూడా చెప్పుకోవాలి. అసెంబ్లీ వేదికగా 2.5 సంవత్సరాలు అయిపోయింది, మనం చాలా పనులు చేసిన పనుల్ని జనంలోకి చెప్పుకొని ప్రచారం చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నాయకులకు సూచించారు. బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి మనకు అధికారం ఇచ్చారు. ఇక ఎంతసేపు మనం నెగిటివ్ మైండ్ సెట్ తో కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ తో ప్రజలకు మంచి చేసిన విషయాల్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా సీఎం వారికి సూచన తెలుస్తుంది. బీఆర్ఎస్ మీద ప్రజలు ఇప్పటికే కక్షతో ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో, లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో, బై ఎలక్షన్స్ లో వారికి సరైన బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పటికీ అసెంబ్లీకి సంబంధించిన విషయంలో ఆ కమిటీలకు పుల్లు ప్రిపేర్ చేయాలి. వివిధ రాష్ట్రాలకు స్టడీ టూర్లకు వెళ్లి ఆయా సబ్జెక్టులను తెలుసుకోవాలి. వివిధ మంచి పాలసీలు ఉంటే వాటిని మన రాష్ట్రంలో అబ్జర్వ్ చేసుకునే విధంగా స్టడీ చేసి రావాలని చెప్పేసి కూడా మంత్రులకు విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సీఎం సూచించినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. ఇక రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండబోదని, అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. వ్యవస్థ నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందన్నారు. ఇక పార్టీ ప్రభుత్వ పరమైన లైన్లోనే అందరూ స్పందించాలన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసుకునే రోడ్ మ్యాపే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుందన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టాలన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.